సో హలో గైస్, వెల్కమ్ టు అరవింద్ అప్డేట్ 260. ఈరోజు అయితే మనం ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ అయితే మొన్న రిలీజ్ అయిపోయింది గైస్. నిన్నటి నుంచి వెళ్ళి చాలామంది అప్లై చేసుకుంటారు. అది ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను, ఎన్ని పోస్టర్స్ ఉన్నాయో చెప్తాను, అలాగే ఏమేమి పోస్టర్స్ ఉన్నాయో కూడా చెప్తాను. అంతకన్నా ముందు మీరు ఏం లేదు గైస్, మన ఛానల్ని కొత్తగా చూస్తే మాత్రం మీరు ఖచ్చితంగా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈరోజు అయితే 10th బేసిక్గా ఒక మంచి నోటిఫికేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఆ నోటిఫికేషన్ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మాత్రం మీరు ఖచ్చితంగా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను ఆర్ఆర్బి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టర్స్ గురించి అయితే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన. ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన వీడియో వచ్చేసి 10th బేసిక్గా ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే పడ్డది. అది ఎల్ఎన్ నుంచి కాదు, రైల్వే నుంచి 10th బేసిక్గా ఆర్ఆర్బి గ్రూప్ డి రైల్వే జాబ్ అయితే పడ్డది. ఆ నోటిఫికేషన్ మనకి నిన్న నుంచి అప్లికేషన్కి అయితే స్టార్ట్ అయిపోయింది. అవి ఎలా ఉన్నాయో, ఎన్ని పోస్టర్స్ ఉన్నాయో దాని గురించి అయితే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేనైతే మీకు ఇప్పుడు ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ గురించి అయితే క్లియర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్క్రీన్ పైన చూడండి. ఇక్కడ చూస్తుంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, మినిస్ట్రీ ఆఫ్ రైల్వే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ లెవెల్ 7th పే కమిషన్ అయితే ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. లెవెల్ 1 7th పే కమిషన్. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 22,195 పోస్టర్స్ అయితే ఉన్నాయి. అక్రాస్ ఓవరాల్ రైల్వే జోన్స్, అన్ని రైల్వే జోన్స్ కలిపి టోటల్గా ఆల్ ఓవర్ ఇండియా కలిపి 22,195 పోస్టర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాస్ అయితే చాలు గైస్. ఏ క్యాండిడేట్ అయినా మినిమం ఒక 10th పాస్ ఉంటే ఈ నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ఆల్రెడీ రన్ అవుతుంది. నిన్నటి నుంచే చాలామంది అప్లై చేసుకుంటారు. మీరు ఎవరైనా ఈ వీడియో చూసి అప్లై చేసుకోవాలనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మీరు రైల్వే గ్రూప్ డికి అప్లై చేసుకోవాలనుకుంటే వెళ్ళి అప్లై చేసుకోండి. అది ఎలా అప్లై చేసుకోవాలో కూడా మీకు వీడియో కావాలంటే మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. 10th ఐటీఐ ఉంటే ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 33 ఇయర్స్ అయితే ఉండాలి. ఏజ్ లిమిట్ మినిమం 18 to 33 ఇయర్స్ అయితే ఉండాలి. అలాగే ఇక్కడ చూస్తుంటే అప్లికేషన్ ఫీ ఎంత ఉంటుంది. అప్లికేషన్ ఫీ వచ్చేసి ఓబీసీకి అయితే 500 రూపీస్ అయితే ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీకి అయితే 250 ఉంటుంది. మళ్ళీ దాని తర్వాత మీరు ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ రాస్తారు చూడండి. ఎగ్జామ్ రాసిన తర్వాత మనకు 400 అయితే మన డబ్బులు మనకు రీఫండ్ అయితే అయిపోతుంది. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ 31/1/2026 జనవరి లాస్ట్ డేలో మనకైతే ఈ నోటిఫికేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. చాలామంది నిన్న నుంచే అప్లై చేసుకుంటారు. నిన్న కొంచెం సర్వర్ బిజీ అవుతుండే, అందుకే మీరు ఖచ్చితంగా ఇవాళ నుంచి అయితే అప్లై చేసుకోండి. అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 2/3/2026 అంటే మనకి మూడో నెల 2వ తారీఖు అయితే మనకి నోటిఫికేషన్ అప్లికేషన్ టైం అయిపోతుంది. లేట్ ఫీ కూడా ఉంది గాయస్. మనకు లేట్ ఫీ వచ్చేసి 4/3/2026 మనకు లేట్ ఫీ తోటి అంటే ఇప్పుడున్న ప్రజెంట్ ఓబీసీ వాళ్ళకి 500 ఉన్నాయి చూడండి. లేట్ ఫీ అంటే ఒక 200 ఎక్స్ట్రా చేస్తే మనకి 4th డేట్ రోజు కూడా మన ఆన్లైన్ అప్లికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు ఆర్ఆర్బి గ్రూప్ డికి. అలాగే ఇప్పుడు ఆర్ఆర్బి గ్రూప్ డి వేకెన్సీస్ ఎలా ఉన్నాయో దీని గురించి అయితే క్లియర్గా చెప్తాను. అలాగే ఎవరైనా అప్లై చేసుకునే ముందు ఈ ఈ వేకెన్సీస్ అయితే ఫాలో అవ్వండి. ఈ కేటగిరీలోనే మీరు వేకెన్సీస్ అయితే గ్రూప్ డి నోటిఫికేషన్ అప్లై చేసుకునేటప్పుడు లైన్ వైజ్గా పెట్టుకోండి. పోస్ట్ వైజ్గానే వేకెన్సీస్ డీటెయిల్స్ గురించి అయితే చెప్తాను. ట్రాక్ మెయింటెనెన్స్ వచ్చేసి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ గురించి గైస్. మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి B1 ఉండాలి. సెకండ్ పాయింట్స్మెన్ బి అంటే ట్రాఫిక్ గురించి A2 మెడికల్ అయితే ఉండాలి. ఈ 10th వాళ్ళకు కూడా ఈ నోటిఫికేషన్ ఈ జాబ్కి అయితే ఈ పోస్ట్కి అయితే మీరు అర్హత ఉంటారు. నెక్స్ట్ అసిస్టెంట్ ఎస్ఎన్టీ ఈ టెక్నీషియల్ గురించి సంబంధించింది. సిగ్నల్ టెక్నికల్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. ఈ బీ వన్ మెడికల్ అయితే ఉండాలి. నెక్స్ట్ అసిస్టెంట్ టీఆర్డి ఇది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. B1 మెడికల్ అయితే ఉండాలి. అసిస్టెంట్ ఆపరేషన్ ఎలక్ట్రికల్ ఇది ఎలక్ట్రికల్ జనరల్ సర్వీస్కి సంబంధించింది. B1 C1 మెడికల్ అయితే ఉండాలి. నెక్స్ట్ అసిస్టెంట్ క్యారేజ్ వ్యాగన్ ఇది మెకానికల్కి సంబంధించింది. B1 మెడికల్ అయితే ఉండాలి. నెక్స్ట్ అసిస్టెంట్ ట్రాక్ మిషన్ ఇది ఇంజనీరింగ్ ట్రాక్ మిషన్కి సంబంధించింది. ఇది A2 మెడికల్ అయితే ఉండాలి గైస్. అలాగే నెక్స్ట్ అసిస్టెంట్ TLAC ఇది ఎలక్ట్రికల్ జనరల్ సర్వీస్కి సంబంధించింది. మెడికల్ వచ్చేసి B1 ఉండాలి. నెక్స్ట్ అసిస్టెంట్ లోగో షీల్డ్ ఎలక్ట్రికల్ ఇది కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. ఇది B1 మెడికల్ అయితే ఉండాలి గైస్. అలాగే నెక్స్ట్ అసిస్టెంట్ బ్రిడ్జ్ కూడా ఇది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. B1 మెడికల్ అయితే ఉండాలి గైస్. నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ పీవే ఇది కూడా మనకి
B1 మెడికల్ ఉండాలి. ఇది ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్‌కి సంబంధించింది గైస్. ఇక్కడ చాలా అంటే చాలా పోస్టర్స్ ఉన్నాయి. ఇక్కడ మోస్ట్‌లీ అయితే ఏ2, ఏ3, బీ1, సి1 మెడికల్ అయితే మీకు రావాలి. మెడికల్ వస్తేనే ఏ1, ఏ2, ఏ3, బీ1, సి1 మెడికల్ వస్తేనే మీరు ఈ జాబ్ ప్రొఫైల్స్‌కి అయితే మీరు అర్హత ఉంటారు. ఈ జాబ్ చేయడానికి. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 22,195 పోస్టర్స్ అయితే ఉన్నాయి గైస్. ఇది చాలా మంచి నోటిఫికేషన్ గైస్. ఎవరెవరు 10th చేసి ఖాళీగా ఉన్నారో, ఐటీఐ చేసి ఖాళీగా ఉన్నారో వాళ్ళకైతే ఇండియన్ రైల్వే అయితే ఒక చాలా అంటే బంపర్ నోటిఫికేషన్ అయితే తీసుకొచ్చింది. 22,195 పోస్టర్స్‌కి మంచి నోటిఫికేషన్ అయితే తీసుకొచ్చింది. 10th బేసిక్‌గా జాబ్ ఎవరెవరికి కావాలో మీరు ఖచ్చితంగా రైల్వే జాబ్ అని కామెంట్ చేయండి. అప్లికేషన్ లింక్ అయితే నేను కింద మీకైతే సెండ్ చేస్తాను. ఎలా అప్లై చేసుకోవాలో కూడా వీడియో కావాలంటే కింద వీడియో అని కామెంట్ చేయండి. అప్లికేషన్ వీడియో అని కామెంట్ చేయండి. ఆ వీడియో కూడా నేను మన ఛానల్‌లో ఇస్తాను. వీడియో అని కామెంట్ చేస్తేనే ఆ వీడియో వస్తుంది గైస్. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఏ డివిజన్‌కి ఎన్ని పోస్టర్స్ ఉన్నాయో దాని గురించి అయితే మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు మీరు మన ఛానల్‌ని కొత్తగా చూస్తే మాత్రం ఖచ్చితంగా మీరు మన ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెస్టర్న్ రైల్వే అంటే ముంబై డివిజన్‌కి వచ్చేసి 3,166 పోస్టర్స్ అయితే ఉన్నాయి. నార్థర్న్ రైల్వే అంటే ఢిల్లీ డివిజన్‌కి వచ్చేసి 3,537 పోస్టర్స్ అయితే ఉన్నాయి. సెంట్రల్ రైల్వే అంటే ముంబై డిపార్ట్మెంట్‌కి వచ్చేసి 2,157 పోస్టర్స్ అయితే ఉన్నాయి గైస్. అలాగే ఈస్టర్న్ రైల్వే కలకత్తా వచ్చేసి 1,078 పోస్టర్స్ అయితే ఉన్నాయి. ఇవి డివిజన్ వైస్ అంటే నార్త్ సైడు, ఈస్ట్ సైడు, వెస్ట్ సైడు ఇన్ని పోస్టర్స్ అయితే డివైడ్ చేసింది రైల్వే. అదర్ జోన్స్‌కి కూడా పోస్టర్స్ ఉన్నాయి. సికింద్రాబాద్ లైక్ ఇలా కూడా ఎన్ని పోస్టర్స్ ఉన్నాయో దాని గురించి అయితే మీకు క్లియర్‌గా అయితే ఒక వీడియో చేస్తాను. మీరేం టెన్షన్ పడకండి. ఇక్కడ మనం నెక్స్ట్ మాట్లాడుకుంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి అయితే మనం మాట్లాడుకున్నాం. ఎలిజిబిలిటీ వచ్చేసి 10th పాస్ అయితే సరిపోతుంది గైస్. 10th పాస్ అలాగే ఐటీఐ ఉంటే సరిపోతుంది. ఏ పెద్ద డిగ్రీ అవసరం లేదు. ఏం అవసరం లేదు. 10th పాస్ అయితే మినిమమ్ 10th పాస్ ఉంటే మీరు ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇక్కడ మాట్లాడుకుంటే మెడికల్ స్టాండర్డ్స్ వచ్చేసి ఏ2 ఉండాలి గైస్. పాయింట్స్ మ్యాన్‌కి అయితే ఏ2 ఉండాలి. అలాగే ఇక్కడ మనకి ఏ3 వచ్చేసి అసిస్టెంట్ ట్రాక్ మెషిన్‌కి అయితే ఉండాలి. బీ1 వచ్చేసి మోస్ట్ పోస్టర్స్‌కి అయితే బీ1 అయితే ఉండాలి గైస్. మీకు పాయింట్స్ మ్యాన్ కావాలనుకుంటే ఖచ్చితంగా ఏ2 మెడికల్ అయితే ఉండాలి. అలాగే అసిస్టెంట్ ట్రాక్ మెషిన్ అయితే ఏ3 మెడికల్ అయితే ఉండాలి గైస్. ఇప్పుడు మనం ఇంకా మాట్లాడుకుంటే ఈ నోటిఫికేషన్‌లో ఏమున్నదంటే స్పెషల్‌గా ఇక్కడ మినిమమ్ ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ ఉండాలి గైస్. ఒక క్యాండిడేట్ ఆర్ఆర్బీ గ్రూప్ డి నోటిఫికేషన్ అప్లై చేస్తుందంటే అతని మినిమమ్ ఏజ్ అయితే 18 ఇయర్స్ అయితే ఉండాలి. మ్యాక్సిమం వచ్చేసి 33 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. 36 ఇయర్స్ ఓబీసీకి, అలాగే మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 38 ఇయర్స్ ఎస్సీ ఎస్టీకి. ఇది ఏజ్ రిలాక్సేషన్. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ గురించి అయితే మీకు క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓబీసీకి 3 ఇయర్స్ ఉంది. ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్ ఉంది. పీడబ్ల్యూబీడీకి ఏమో ఈడబ్ల్యూఎస్కి ఏమో 10 ఇయర్స్ ఉంది. ఇలా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే 3 ఇయర్స్ ఉంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఓబీసీకి అయితే 6 ఇయర్స్కి ఉంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎస్సీ ఎస్టీకి అయితే 8 ఇయర్స్ ఉంది. ఇది ఏజ్ రిలాక్సేషన్. అంటే కరోనా వల్ల మనకైతే ఏజ్ రిలాక్సేషన్ అయితే కొత్తగా అయితే ఇంప్లిమెంట్ చేసింది రైల్వే డిపార్ట్మెంట్. ఏ జాబ్ అయినా ఏజ్ రిలాక్సేషన్ అయితే కంపల్సరీ పెట్టింది. ఇది కంప్లీట్ నోటిఫికేషన్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. మీకేమన్నా డౌట్ ఉంటే మీరు ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. వీడియో ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చకపోతే కూడా కింద కామెంట్ చేయండి. బ్రో ఈ మిస్టేక్ పోయిందని. మీరు కింద కామెంట్ చేస్తే నెక్స్ట్ మన వీడియోలో ఆ మిస్టేక్ అనేది కవర్ చేసుకోవచ్చు. మీకు వీడియో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసినట్టు అనిపిస్తే మాత్రం మీరు ఖచ్చితంగా మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేయండి. 10th పాస్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికి షేర్ చేయండి. యూజ్‌ఫుల్ అయ్యే వీడియో గైస్. అప్లికేషన్ ఫీ గురించి మాట్లాడుకుంటే జనరల్ ఈడబ్ల్యూఎస్‌కి అయితే ₹500 గైస్. మళ్ళీ ఈ 500 మీరు అప్లికేషన్‌కి కేటాయించాలి. ఈ అప్లికేషన్ చేసిన తర్వాత ఎగ్జామ్ రాసిన తర్వాత మనకు ₹400 అయితే మనకి రిఫండ్ అవుతాయి. ఎస్సీ ఎస్టీకి అయితే 250 గైస్. 250 మీరు అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. అప్లికేషన్ తర్వాత మీరు ఎగ్జామ్ అటెండ్ అయిన తర్వాత మీ ₹250 మీకు మీ బ్యాంక్ అకౌంట్‌లో రిఫండ్ అవుతాయి. ఇది ఓబీసీకి అయితే 400 రిఫండ్ అవుతాయి. ఇలా అయితే ఉంటుంది. ఒక 500 కోసం చూడకండి గైస్. 500 చూస్తే బై లక్‌లో మీకు
జాబ్ వచ్చినా రావచ్చు. మళ్ళీ మీ 400 మీకైతే ఎగ్జామ్ రాసినాక రిఫండ్ అయితున్నాయి గదా! మీరు ఖచ్చితంగా చాలామంది అప్లై చేసుకోవడానికైతే ట్రై చేయండి. ఇప్పుడు మనం ఇక్కడ వచ్చేసి ఇంకా ఏముందంటే చాలా అంటే చాలా క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసినా అనుకుంటున్నా నోటిఫికేషన్ కంప్లీట్‌గా. ఇక్కడ మీకు ఏమేం జరగాలో దాని గురించయితే క్లియర్‌గా చెప్తాను. ఎగ్జామ్ ఎలా ఉంటదో నేను దాని గురించయితే మీకు క్లియర్‌గా చెప్తాను. ఇదొక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ గైస్. 90 మినిట్స్. 90 మినిట్స్ అయితే ఎగ్జామ్ ఉంటది. 120 90 మినిట్స్ ఆర్ 120 మినిట్స్ అయితే ఎగ్జామ్ ఉంటుంది. జనరల్ సైన్స్‌లోకెళ్ళి 25 క్వెషన్స్ వస్తాయి. మ్యాథమెటిక్స్‌లోకెళ్ళి 25 క్వెషన్స్ వస్తాయి. జనరల్ రీజనింగ్‌లోకెళ్ళి 30 క్వెషన్స్ వస్తాయి. జనరల్ అవేర్‌నెస్‌లోకెళ్ళి కరెంట్ అఫైర్స్‌లోకెళ్ళి 20 క్వెషన్స్ వస్తాయి. టోటల్ 100 క్వెషన్స్ 90 మినిట్స్‌లో అయితే ఎగ్జామ్ రాయాలి గైస్. ఈ ఎగ్జామ్ అయితే లాంగ్వేజెస్ ఎలా ఉంటాయంటే మీరు ఇంగ్లీష్‌లో అంటే ఇంగ్లీష్‌లో చేసుకోవచ్చు. హిందీ అంటే హిందీ చేసుకోవచ్చు. ఉర్దూ అంటే ఉర్దూ చేసుకోవచ్చు. బెంగాలీ అంటే బెంగాలీ చేసుకోవచ్చు. తెలుగు అంటే తెలుగు చేసుకోవచ్చు. మనకి ఎగ్జామ్ 1/3 నెగెటివ్ మార్క్స్ అయితే ఉంటాయి. మీరు ఒక 3 కరెక్ట్ పెట్టి 3 రాంగ్ పెడితే మీకు 2 మార్క్స్ అయితే వస్తాయి. ఇలా 1/3 నెగెటివ్ మార్క్స్ అయితే ఉంటాయి. మినిమమ్ మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటే ఇది నేను అనాలిసిస్ చేసిన ప్రకారం మినిమమ్ క్లారిఫై మార్క్స్ అయితే మీకు క్లియర్‌గా అయితే చెప్తాను. యూఆర్ వాళ్ళకి 40% ఉండాలి. ఈడబ్ల్యూఎస్ వారికి 40% ఉండాలి. ఓబీసీ వారికి 30% ఉంటే సరిపోతుంది. ఎస్సీ, ఎస్టీకి 30% ఉంటే సరిపోతుంది. ఇది మినిమమ్ క్వాలిఫైయర్ మార్క్స్. అంటే మినిమమ్ క్వాలిఫైయర్ మార్క్స్ అంటే మీకు అర్థమవుతుందా? 10థ్ బేసిక్‌గా మినిమమ్ ఇంత ఉంటే సరిపోతుంది. 60% అని ఏం లేదు. 30, 40% ఉన్నా గానీ మీరు ఈ నోటిఫికేషన్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. మ్యాథమెటిక్స్ ఇవన్నీ ఏమేం సిలబస్ చదువుకోవాలో దాని గురించయితే మీకు క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ సిలబస్ చదువుకోవాలో, ఏమేమి ఇంపార్టెంట్ క్వెషన్స్ మోడల్ క్వెషన్స్ వస్తాయో, అర్థమెటిక్‌లో మోడల్ క్వెషన్స్ ఉంటాయి, రీజనింగ్‌లో మోడల్ క్వెషన్స్ ఉంటాయో అది కావాలనుకుంటే నేనొక టార్గెట్ అయితే ఇస్తున్నా ఈ వీడియోకి. ఒక 1,000 వ్యూస్ అండ్ 100 లైక్స్ అయితే మీకు ఆ టాపిక్ అయితే నేను క్లియర్‌గా చెప్తాను. ఈ క్వెషన్స్ ఈ మోడల్ ఉంటాయని నేను క్లియర్‌గా అయితే చెప్తాను గైస్. మనకి ఫిజికల్ టెస్ట్ కూడా ఉంటుంది. ఇవన్నిటి గురించి అయితే మీకు క్లియర్‌గా నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆర్ఆర్‌బీ గ్రూప్ డి జాబ్ అతను ఎగ్జామ్ పాస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏమేమి ఉంటుందో దాని గురించి అయితే మీకు క్లియర్‌గా అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఇక్కడి వరకు ఉండే. ఖచ్చితంగా మీరు ఈ నోటిఫికేషన్‌కి అయితే అప్లై చేసుకోండి. చాలా మంచి నోటిఫికేషన్. రైల్వే అంటే ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. ఈ ఈ జాబ్ గురించి ఈ నోటిఫికేషన్‌ని మీరైతే మిస్ చేసుకోకండి. ఖచ్చితంగా ఫా త్వరగా అప్లై చేసుకోండి. అప్లై చేసుకుంటే మీకు ఎగ్జామ్ కూడా త్వరగానే ఉంటుంది. టోటల్ వేకెన్సీ వచ్చేసి 22,000 గైస్. చాలా మంచి వేకెన్సీస్ ఉన్నాయి. 10థ్ బేసిక్‌గా చాలా మంచి జాబ్, చాలా మంచి వేకెన్సీస్ ఉన్నాయి గైస్. మీకు ఈ వీడియో నచ్చితే కొంచెమైనా నచ్చితే ఖచ్చితంగా మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.